శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1000 మిలియన్ యూనిట్ల కాగా ఈ రోజు వరకు 2000 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి 13 ఏళ్ల రికార్డును అధిగమించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం గత 13 ఏళ్ల చరిత్రలో 2013, 2014 నుంచి 2025, 2026 సంవత్సరం వరకు పోలిస్తే 2025, 2026 సంవత్సరంలో 2000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి రికార్డు సాధించింది. ఈ నేపథ్యంలో కుడిగట్టు విద్యుత్ కేంద్రం అధికారులను, సిబ్బందిని, ఉన్నతాధికారులను అభినందించారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయింది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం నిర్మించి 44 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు పరిశీలిస్తే మాత్రం దాదాపుగా 80,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇప్పటి వరకు ఈ 44 ఏళ్ల చరిత్రలో 2 సార్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. అది కూడా 1998, 2009లో అంచనాకు మించి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు రావడంతో అక్కడ ఆ వరద నీటి వలన ఇటు కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో నిల్వ ఉండి నీటితో కుడిగట్టు విద్యుత్ కేంద్రం దెబ్బతినడంతో అప్పటి శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం అధికారులు తాత్కాలికంగా అంటే 100 రోజుల్లో దాదాపుగా యుద్ధ ప్రాతిపదికన దాన్ని మరమ్మతులు చేసి ఆ మరమ్మతులను చేపట్టి తిరిగి విద్యుత్ ఉత్పత్తికి పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇటు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఆ 2 years తప్ప మిగిలిన 42 ఏళ్ల చరిత్రలో 80,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇది ఒక శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఒక చరిత్ర అని చెప్పవచ్చు, రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు గత ఏడాది జూన్ నుంచి ఆశాజనకంగా వరద నీరు ప్రవాహం కొనసాగడంతో శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 2338 టీఎంసీలు రాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 66 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ఇక 66 టీఎంసీలను మినహాయిస్తే 2272 టీఎంసీల నీరు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేయడం, అంటే అదేవిధంగా ఏపీ తెలంగాణలోని 2 రాష్ట్రాలకు తాగునీటిని అందించడం, అదేవిధంగా కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా దాదాపు 2270 టీఎంసీల నీరు వినియోగించారు. ఇటు ఫస్ట్ గేట్ల ద్వారా విడుదల చేసిన నీరు ఇటు నాగార్జున సాగర్, పులిచింతల మీదుగా కృష్ణా బ్యారేజ్ మీదుగా సముద్రంలో దాదాపు 1000 టీఎంసీల నీరు వృధాగా పోయిందని చెప్పవచ్చు. ఇక ఈ ఏడాది శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం లక్ష్యం 1000 మిలియన్ యూనిట్లు టార్గెట్ గా నిర్ణయించారు. అయితే ఎగువ నుంచి ఆశాజనకంగా వరద నీటి ప్రవాహం కొనసాగడం శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది 30 సార్లు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు సముద్ర పాలు విడుదల చేస్తున్న సమయంలో వృధాగా పోతున్న నీటిని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడుతుందన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం అధికారులు గత ఏడాది జూన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ రోజు వరకు దాదాపుగా 2000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈ ఏడాది 2025-26 లక్షం 1000 మిలియన్ యూనిట్లు కాగా ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో 2000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక రికార్డు శ్రీనివాస్ 13 ఏళ్ల రికార్డును అధిగమించడం ఎంతవరకు సవాలుగా అనిపించింది? శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో దాదాపుగా ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తిని పరిశీలిస్తే 1993-94లో దాదాపుగా 3823 మిలియన్ యూనిట్లు అత్యధికంగా, అంటే ప్రాజెక్ట్ కుడిగట్టు విద్యుత్ కేంద్రం నిర్మించినప్పుడే 44 ఏళ్ల చరిత్రలో 1993-94లో మాత్రమే ఇటు 3000 పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా ప్రస్తుతం 2025-26కు మాత్రం 2000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఈ రికార్డు 2017, 2008 సంవత్సరంలో పరిశీలిస్తే 2107 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. అంటే 2007-8 నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే ఈ 13 ఏళ్ల కాలంలో దాదాపుగా కేవలం ఒక 170 యూనిట్ల వ్యత్యాసమే కనపడుతుంది. రానున్న రోజుల్లో కూడా ఈ 2007-8లో ఉత్పత్తి చేసినటువంటి 2179 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కూడా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటి లభ్యత, వర్షపాతం ఈ విద్యుత్ ఉత్పత్తిపై ఎంత ప్రభావం చూపింది?
అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల నుంచి గత ఏడాది ముందస్తుగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో గత ఏడాది జూలై నెలలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇటు ప్రాజెక్టులను గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేశారు. అప్పటి నుంచి పరిశీలిస్తే దాదాపుగా అంటే శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ఇది 4వసారి అని చెప్పొచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి 62 ఏళ్ల కాలంలో 4వసారి అంటే కేవలం ఒకే ఒక నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, అదేవిధంగా ఆ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం అనేది 4వసారి అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఎగువ నుంచి ఇటు కృష్ణా తుంగభద్ర ఈ రెండు నదుల పరివాహక ప్రాంతంతో పాటు తాజాగా తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల మరమ్మతుల కారణంగా ఆ ప్రాజెక్ట్ లో నిల్వ ఉన్నటువంటి నీటిని దాదాపుగా 400 టీఎంసీల నీటిని శ్రీశైలం దిగువకు ఇటు కర్నూలు జిల్లా సుంకేశ్ల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలివేశారు. ఇటు ఆ నీటి ఎగువ నుంచి ఇటు కృష్ణా నది పరివాహక ప్రాంతంతో పాటు టీబీ డ్యామ్ గేట్ల మరమ్మతుల కారణంగా ఈ ఏడాది అదనంగా అంటే ఏటా వచ్చే నీటి పరిమాణం కంటే 400 టీఎంసీల అదనంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరడంతోనే ప్రస్తుతం శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం 2000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకుంది. ఇవాళ శ్రీశైలంలోని కుడిగట్టు విద్యుత్ కేంద్రం అధికారులు ఇటు చీఫ్ ఇంజనీర్ తిరుమలరావుతో పాటు ఎస్సీ శ్రీనివాసులు అధికార సిబ్బందిని అభినందించారు. రానున్న రోజుల్లో మా ప్రభుత్వం నుంచి అనుమతిస్తే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 66 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇటు ప్రస్తుతం ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు మండుతుండడం, అదేవిధంగా గ్యాస్ కొరత కారణంగా విద్యుత్ పై ఆధారపడి వంటకాలు చేస్తుండడంతోనే విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 66 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ప్రభుత్వం కనుక ఇంకా రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇస్తే మాత్రం 2007-8 నాటికి 2179 మిలియన్ యూనిట్ల రికార్డుని అధిగమించే అవకాశాలు కూడా లేకపోలేదనేది ఆ రికార్డుల బట్టి స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.